ప్రభుత్వం 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఈ రోజు రైతుల సమస్య తీరుస్తున్న మన జగనన్న వస్తే ఆ సమస్య చెప్పుకునే దానికి కూడా మార్కెట్లోగా రైతుల్ని ఉడిని పరిస్థితిలో ఉంది ఇక్కడ బంగారుపాలెం. అదే పరిస్థితి వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళకు అయ్యో జనాలు లేదు ఏదో జరిగిపోయింది అనుకోవచ్చు, కానీ జనం గుండెలో ఉంది జగనన్న. 2029 నాటికే జగనన్న గుండెలో జెండా పరిగెత్తిస్తాము ఈ రైతులు జనాలందరూ. ఇది నిజమైన మాట, నిజం నిజం నిజం. అసలు రైతుల పరిస్థితి చూస్తున్నారు. అప్పుడు ఎంత అగ్రహారంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి వీల్లేదు, కొంతమంది రావాలి 500 కంటే ఎక్కువ మంది రావడానికి వీల్లేదు మార్కెట్ యార్డ్లో అనే విషయాన్ని ఎలా మాట్లాడారు? జగన్ ప్రజలు లేకపోతే మా పనులు జరగవు. జగన్ అని కాబట్టి ప్రజలు వచ్చేస్తారు. మేము మళ్ళాడితే ప్రజలు రారు. మేము డబ్బులు ఖర్చు పెట్టినా ప్రజలు రారు. నువ్వు మహానాల్లో ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు. నీ కొడుకు లోకేష్ పాదయాత్ర వస్తే ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు. బంగారుపాలెంలో ఎక్కడైనా కానీ ఫ్లెక్సీ కట్టించినారా మీరు? మీ పోలీసు వాళ్ళు అడ్డ పెట్టుకొని ఎందుకు ఇంత దారుణంగా మీరు తయారవుతారు? మీరు ఫ్లెక్సీలు కట్టించినంత మాత్రాన జగన్ ఏమన్నా మీరు ఏమన్నా చేయగలుగుతారా? జగన్ ప్రజల్లో ఉండే అభిమానాన్ని మీరు తుడపగలుగుతారా? ఏం చేయలేరు కదా. వైఎస్ జగన్మోహన్ అనేది మా పోలీసులు అడ్డపట్టుకొని ఫ్లెక్సీలన్నీ కట్టనీయకుండా ప్రజలను భయభ్రాంతులు చేసి జగనన్నను మాట్లాడనీయకుండా రైతులను లోపలికి రానియకుండా లోకల్ రైతులు రావాలంట, అది 20 మంది 30 మంది రావాలంట, ఆధార్ కార్డు చూపించాలంట. అంత భయమేలన్నా జగన్మోహన్ రెడ్డి మీద ప్రాణం అనేది ఉంటేనే జగన్మోహన్ రెడ్డి కోసం ఇదాకు వచ్చినారు ప్రజలు. మరి జగన్మోహన్ రెడ్డి 11 వచ్చి ప్రతిపక్షం కూడా ఇవ్వలేదని అంటున్నాడు. అంటే ఈ కోడి ప్రభుత్వం నువ్వు ఎన్నెన్ని చెప్పున్నా నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నారు. నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించినారు తప్పితే పాకిస్తాన్ లో ఉంటామా ఆంధ్రాలో ఉంటామా? మమ్మల్ని ఎందుకు ఉడిలా? మేము పాకిస్తాన్ వల్ల ఆంధ్ర వల్ల ఎందుకు ఉడిలేదు? రైతు దగ్గరికి సీఎం వచ్చేటప్పుడు, ఒక మాజీ సీఎం వచ్చేటప్పుడు రైతు సమస్య తెలుసుకునే ఆయన వస్తున్నాడు. మేము పాకిస్తాన్ వల్ల, మేము ఇండియా మేము అన్నా నాకు తెలియదు. నా చిన్నగా ఉన్నప్పుడు 5 ఓర్లు పాఠం చెప్తా ఉండ్రి. ఇంగ్లీష్ వాళ్ళు ప్రభుత్వంలో ఎవరన్నా గర్జిస్తే వాళ్ళని లోపలేసి బయట కింద చచ్చేందుకు లోపల వేస్తాంటన్నా. అట్లా తయారైనా చంద్రబాబు నాయుడు, అట్లా తయారైపోయినా చంద్రబాబు నాయుడు. ఎవరన్నా నోరు తెరిస్తే వాళ్ళ నోరు నొక్కేసి పోలీసులు పెట్టుకొని అనితకు హోమ్ మినిస్టర్ ఇచ్చి అనితకు మాట్లాడుతుంది. అనితకు ముందు ఒక టీచర్ అంట, గ్రామర్ మాట్లాడేది తెలియదు. ఆ ఎక్కడ గారు నేర్చుకోమని చెప్పండి. ఎందుకు నేర్చుకోవాలంటే ఒక దివంగత ముఖ్యమంత్రి, మహానాయకుడు, ఆరోగ్యశ్రీ ప్రదాత, ఉచిత గ్రద్ద ప్రదాత ఆయన వచ్చి ఆయన కుమారుడు వస్తున్నాడంటే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది. నువ్వు జగన్ ఎమ్మెల్యే అంటుంది. ఈ ఎమ్మెల్యే కాదక్క, సోనియా గాంధీకి భయపడలేదక్క. ఆ పొద్దు ఈ పొద్దు నువ్వు ఎంతక్క నువ్వు ఒప్పించు, నన్ను జైల్లో పెట్టించు, మా ప్రజలందరినీ సంపించాయి. నువ్వు కావాల్సింటే నీకు 2 బిడ్డలు ఉన్నారంటా. ఆ పాపం నువ్వు పోసుకుంటావు. నువ్వు ఖచ్చితంగా పాపం పోసుకుంటావు. నువ్వు మా జగన్ మాట్లాడేటప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీకు మేము నేర్పిస్తున్నాం.